నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిద్రలేమి సమస్య. మనకి స్లీప్ అనేది బాగుంటేనే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మన ఆరోగ్య సమస్యలు అన్ని కూడా స్లీప్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే. అయితే చాలా మంది ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికోసం ఇంటి చిట్కాలు కూడా పాటిస్తూ ఉంటారు. ఎందుకు ఈ నిద్రలేమి సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది, దీనికి హోమియోపతిలోనే ఎటువంటి మెడిసిన్ అవైలబుల్ ఉంది, సో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సో నిద్ర అనేది ఈ ఒక్కటి ఎన్నో రోగాలకి కూడా కారణం అవుతుంది అని చెప్తూ ఉంటారు డాక్టర్సే. సో ఈ నిద్ర రాకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? నిద్ర రాకపోవడం ఎందుకు జరుగుతుందంటే, మీరు చూడండి, చాలా మంది చెప్తారు, అరే నిద్ర సరిగా వస్తలేదు. ఒక ఫలానా మనిషి ఉన్నాడు, మిడిల్ క్లాస్ మనిషి, ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, స్కూటర్ ఉంది, యాక్టివా కానీ ఏదో, కార్ లేదు. ఇప్పుడు కార్ కావాలా మనిషికి. కార్ కావాలంటే ఏం చేస్తాడు? ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. సో ఆ మనిషి సెల్ఫ్ ని పుష్ చేస్తాడు. పుష్ చేసి ఎట్లనో చేసి కార్ కొంటాడు. ఈఎంఐ మీద కొంటాడు. ఇప్పుడు ఈఎంఐ మీద కార్ కొన్న తర్వాత ఆ ఈఎంఐ కట్టాలి, ఖర్చులు అన్ని టైట్ గా నడుస్తాయి. ఇప్పుడు కార్ కొన్న తర్వాత ఏమైతుంది? అరే కొత్త ఐఫోన్ వచ్చింది, ఇప్పుడు ఐఫోన్ కూడా కావాలి. ఎందుకు? నా ఆఫీస్ క్యూబికల్ పక్కకి ఎవరైతే ఉన్నాడు వాడు కొత్త ఐఫోన్ లో టాప్ మోడల్ కొన్నాడు. నేను ఫోన్ కొని 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు నేను కూడా కొనాలి, కానీ పైసలు లేవు. మళ్ళీ క్రెడిట్ కార్డ్ గీకడం, మళ్ళీ అది ఇన్స్టాల్మెంట్ లో పెట్టడం. అంటే ఫైనాన్షియల్ బర్డెన్స్ అన్ని పెరిగిపోతుంటే నిద్రపోతుందని పెంచుకుంటుండు, ఫైనాన్షియల్ బర్డెన్ పెంచుకుంటుండు. కానీ దాంతో పాటు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఏముంది దాంతో సాటిస్ఫై లేడు. వేరే దగ్గర నాకన్నా ఎక్కువ ఏముంది అది ఆలోచిస్తాడు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ వ్యాధి పేషెంట్ ఉంటాడు. ప్రతి ఇంట్లో ఒక మనిషి యుఎస్ పోతాడు చదవడానికి. ఎందుకు? మా అక్క వాళ్ళ పిల్లలు యుఎస్కి పోయినరు, మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు యుఎస్కి పోయినరు, వాళ్ళు పోయి అక్కడ చదివినరు కదా, మా పిల్లలు కూడా పోవాలి. అంటే మన పిల్లలు సెట్ అవుతున్నారా లేదా అని ఆలోచించము, ఆడికి పోవాలనేసి ఆలోచిస్తాం. సో దాని గురించి ఓవర్ థింకింగ్, ఓవర్ బర్డెన్, స్ట్రెస్, మన లిమిట్స్ ని మనం పుష్ చేయడం, ఇవన్నిటి వల్ల నిద్రలేని సమస్య పెరిగిపోతుంది. అండ్ ఏమవుతుంది? ఇప్పుడు పిల్లోడు యుఎస్కి పోవాలనేసి టెన్షన్, ఆ టెన్షన్ లో నిద్ర రాదు. పిల్లోడు యుఎస్కి పోయిండు, దాని తర్వాత అరే ఎందుకు పంపించినా అని ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, ఈ కారణాల వల్ల కూడా నిద్రలేని సమస్యలు అవుతున్నాయి. మళ్ళీ ఇంకోటి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే, ఇప్పుడు పల్లెటూరు ఉంది, పల్లెటూరు ఉన్నోళ్ళ పిల్లలు ఏం చేస్తారు? పట్టణానికి వస్తారు ఇక్కడ చదువుకోవడానికి, మళ్ళీ ఇక్కడే జాబ్ చేసుకుంటారు, వాళ్ళకు ఒంటరితనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బయట దేశాలకు పంపిస్తారు. అంటే అల్టిమేట్లీ మన సోషల్ సర్కిల్ ని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే? ఎవ్రీ సండే ఎవరింట్లో ఏదో దావత్ ఉంటుండే, ఒక సత్యనారాయణ వ్రతానికి పోతుండే, మళ్ళీ ఎవరో ఎంగేజ్మెంట్, బర్త్డే, ఏదో ఒకటి ఉంటుండే, ఎవరో రుద్రాభిషేకం చేస్తుండే, వాళ్ళ ఇంటికి పోతుండే, ఏదో ఫంక్షన్ ఉంటుండే కదా మన రిలేటివ్స్ లో. అంటే రిలేటివ్స్ అందరూ దగ్గరలో పక్కన ఉండేవారు, ఉండేవాళ్ళు. అండ్ ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కాదు, యంగర్ జనరేషన్ కూడా ఉంటుండే, వాళ్ళ పిల్లలు కూడా ఉంటుండే. ఇప్పుడు చాలా మందికి ఏమైపోయింది? సగం రిలేటివ్స్ బయట ఉన్నారు, ఫంక్షన్లు ఎక్కడైతాయి? వాట్సాప్ గ్రూప్ లో ఫ్యామిలీ గ్రూప్ ఉండిపోతుంది, అండ్ దాంట్లోనే చాటింగ్, మనకు మాట్లాడడానికి ఎవరు లేరు. సో ఆటోమేటికలీ ఏమవుతుంది అంటే హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి బాడీలో. అండ్ దాని తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మైండ్ వేరే, బ్రెయిన్ వేరే, మైండ్ వేరే, బ్రెయిన్ వేరే. ఎట్లా వేరే? ఇప్పుడు మనం కరీంనగర్ పోవాలి, మైండ్ కరీంనగర్కి పోవాలంటే 2 seconds మనం ఆలోచిస్తాం నేను కరీంనగర్లో ఉన్నా అనేసి. బ్రెయిన్ కరీంనగర్కి పోవాలంటే మొత్తం బాడీ పోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్స్ మైండ్లో స్టార్ట్ అవుతాయి. మైండ్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాక అది బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఎట్లా? ఇప్పుడే మనం మాట్లాడినాం కదా, న్యూరో ట్రాన్స్మిటర్స్ చేంజ్ అవుతాయి, బ్రెయిన్ లో ఉంటాయి న్యూరో ట్రాన్స్మిటర్స్. దాని తర్వాత హార్మోనల్ చేంజెస్ అవుతాయి, దాంతో షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, బీపీ, మళ్ళీ మన కిడ్నీకి సంబంధించిన పరేషానీలు, అవి కొలెస్ట్రాల్ పెరగడం, ఇవన్నీ అవుతాయి. మళ్ళీ దీనికి మందులు వాడతాం, ఆ మందుల వల్ల మళ్ళీ నిద్రలేని సమస్య అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ వస్తే కూడా నిద్రలేని సమస్యలు అవుతాయి. మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది? ఇప్పుడు బ్రెయిన్ లో న్యూరో ట్రాన్స్మిటర్స్ చేంజ్ అవుతాయి కదా, మెలటోనిన్ ఎంతైతే ప్రొడ్యూస్ అవ్వాలి అది తగ్గిపోతుంది. ఎందుకు? స్ట్రెస్ లో ఉంది మైండ్. మైండ్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేటెడ్ గా పనిచేయాలి, కానీ ఆ రెండింటి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే ఆటోమేటికలీ న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్టర్బ్ అవుతాయి. దాంతో యాంగ్జైటీ పెరుగుతుంది, దాంతో మళ్ళీ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మెలటోనిన్ ఎప్పుడైతే తగ్గిపోతుంది కదా, నిద్ర రాదు మనిషికి.
మనిషి నిద్ర పోతుందంటే మనకి మెలటోనిన్ నార్మల్ ఉన్నట్టు. ఓకే. మెలటోనిన్ చీఫ్ రెస్పాన్సిబిలిటీ దాని. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే మెలటోనిన్ గమీస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మల్టీవిటమిన్ గమీస్ ఇస్తాం కదా, గమీస్ జెలీ లాగా ఉంటాయి, అంటే టేస్ట్ కూడా బాగుంటది, అరే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనుకొని మనం ఆర్డర్ చేస్తాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ దాంట్లో ఆర్డర్ చేస్తే అది వస్తుంది ఇంటికి. డైలీ ఒకటి వేసుకుంటాం, పడుకుంటాం. అరే నాకు నిద్ర వస్తలేదు ఇవాళ వేసుకుందాం అనేసి వేసుకుని పడుకుంటాం. దాంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు బాడీలో మెలటోనిన్ గోళీ ద్వారా పోతుంది బయటికి వెళ్ళి. బాడీ ఏమనుకుంటుంది, అరే ఆల్రెడీ ఉంది కదా మెలటోనిన్, ఇంకా ఎందుకు, దాని ప్రొడక్షన్ ఇంకా తగ్గిస్తుంది. మనం దాని మీద డిపెండెంట్ బయట నుంచి ఎట్లా ఇస్తున్నారు కదా, నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అనేసి ఇంకా నిద్రలేని సమస్య పేషెంట్లు పెరుగుతున్నారు. సో ఇవి కారణాలు. సో నిద్ర మాత్రలు తీసుకునే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అన్నమాట. అయితే అంటే వాళ్ళు అలవాటు అయిపోయింది, ఇంకా వేసుకోపోతే నాకు నిద్ర రావట్లేదు. అండ్ ఇంకోటి ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గోళీలతోటి ఏదైతే నిద్ర వస్తుంది కదా అది న్యాచురల్ స్లీప్ కాదు. ఒక దాంట్లో మనం సెడేటివ్ స్టేట్ లో ఉన్నట్టు. న్యాచురల్ నిద్ర మనం ఎప్పుడైతే పోతాం కదా అప్పుడు స్లీప్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఈ నిద్రలో స్లీప్ సైకిల్ కంప్లీట్ కాదు. అందుకే ఎవరైతే నిద్ర గోళీలు వాడతారు కదా వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డల్ ఉంటది. ఎవరు నిద్ర గోళీలు వాడరు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫ్రెష్ ఉంటది. సో మనకు ఇప్పుడు ఫిజికల్ గా బాగా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు నిద్ర వస్తుంది అని అంటారు కదా, కొంతమంది ఎంత పని చేసి వచ్చినా ఫిజికల్ గా స్ట్రెయిన్ అయిపోయినా కూడా నైట్ నిద్ర లేదని చెప్తారు. అవును, నిద్ర లేదు. ఎందుకంటే ఈ ఎన్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఉండవు, వీళ్ళు సృష్టించుకుంటారు దాన్ని. సో దాని వల్ల కూడా నిద్ర వస్తలేదు. మళ్ళీ వేరే వేరే రోగాలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు. సో దాని వల్ల కూడా నిద్ర వస్తలేదు. ఒకవేళ అప్పుడు నిద్ర వస్తుంటే మళ్ళీ ఈ రోగాల గోళీలు వాడతారు కదా, ఆ గోళీల వల్ల కూడా నిద్ర రాదు. సో ఒక చైన్ విషియస్ సైకిల్ లాగా అయిపోతుంది ఇది. అయితే ఏం చేయాలి, మనం హోమియోపతి మెడిసిన్స్ ఒకటి వాడతాము, దాంతో మనకు నిద్రలేని సమస్య సాల్వ్ అవుతుంది, న్యాచురల్ స్లీప్ వస్తుంది, అండ్ వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వవు, బాడీ ఎఫెక్ట్ అవ్వదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జనరలీ మీకు ఎప్పుడైనా ఒక 2-3 డేస్ నుంచి నిద్ర వస్తలేదు అంటే ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను, అది వాడి చూడండి, మీకు నిద్ర రావడం ఆటోమేటికలీ స్టార్ట్ అయిపోతుంది. జెల్సీమియం 0/9 పొటెన్సీ, ఇది ఎవ్రీడే 1 hour బిఫోర్ స్లీప్ 5 pills వేసుకోవాలి. ఆటోమేటికలీ 1-2 days లోనే మీకు నిద్ర కరెక్ట్ గా రావడం స్టార్ట్ అవుతుంది. మీరు దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా వాడొచ్చు, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఏం చేయాలంటే దాల్చిని చెక్క తీసుకోవాలి. దాల్చిని చెక్కలో మీరు కొన్ని మల్లెపూలు యాడ్ చేయండి, ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో, దాంట్లో 1 cup వాటర్ యాడ్ చేయండి. ఇవి బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ చేసుకొని మీరు ఈ హోమియోపతి మెడిసిన్ తీసుకుంటారు కదా, దాని 5 minutes తర్వాత ఇది ఫిల్టర్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయండి. దీన్ని జాస్మిన్ టీ అంటారు. మనం అరే మల్లెపూలు ఎవరైనా బాయిల్ చేసి ఆ వాటర్ తాగుతారా అని అనుకుంటారు, కానీ జాస్మిన్ టీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మన బ్రెయిన్ లో ఏవైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్టర్బ్ అయినాయి కదా అవి మళ్ళీ నార్మల్ కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఓవర్ అ లాంగ్ టర్మ్ మీరు ఇట్లా ఒక 1 నెల రోజులు 2 నెలలు అట్లా చేస్తే మీకు ఆటోమేటికలీ మంచిగా నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది చేసి మన కమెంట్స్ కూడా చేయొచ్చు ఎట్లా పనిచేసింది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిద్రలేమి సమస్యకు కారణాలు, అలాగే హోమ్ రెమెడీతో పాటు హోమియోపతి మెడిసిన్ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.